న్యాయం కూడా హోదా చూసుకుంటుందా? న్యాయం కూడా హోదా చూసుకుంటుందా? ఒక చిన్న పట్టణంలో 17 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో సాధారణ జీవితం గడుపుతోంది. చదువులో మంచి పేరు తెచ్చుకోవాలని, కుటుంబానికి అండగా నిలవాలని కలలు కనేది. కానీ ఒకరోజు జరిగిన సంఘటన ఆమె జీవితాన్నే కాదు, ఆ కుటుంబం మొత్తం మనశ్శాంతిని లేకుండా చేసింది. బాలిక కుటుంబం ధైర్యం చేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది. మా అమ్మాయికి న్యాయం చేయండి అని వేడుకుంది. కానీ అక్కడి నుంచి మొదలైంది మరో బాధ. రేపు రండి, ఇంకో స్టేషన్‌కి వెళ్ళండి, ముందు ఆధారాలు తీసుకురండి. అలా రోజులు గడిచాయి. ఒక రోజు, ఒక వారం, ఒక నెల, చివరకు 3 నెలలు. ఆ తండ్రి కళ్ళల్లో నిద్ర లేదు. ఆ తల్లి గుండెల్లో భయం తగ్గలేదు. ఆ బాలిక బయటికి రావడానికే భయపడింది. గ్రామంలో కొందరు ఇలా మాట్లాడుకున్నారు. సాధారణ కుటుంబం అయితే ఇలానే జరుగుతుందా? పెద్ద మనుషుల పేర్లు వస్తే కేసులు నెమ్మదిగా కదులుతాయా? పేదవాళ్ళకు ఒక న్యాయం, ప్రభావశీలుల కుటుంబాలకు ఇంకో న్యాయమా? ఇంకొందరు మరో ప్రశ్న అడిగారు. బేటీ బచావో అంటే కేవలం నినాదమా? లేక నిజంగా ప్రతి అమ్మాయిని రక్షించాలనే బాధ్యత? ఈ కథలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా పెద్దవారు కావచ్చు, రాజకీయ నాయకుల కుటుంబం కావచ్చు, సామాన్య కుటుంబం కావచ్చు, చట్టం ముందు అందరూ సమానమే కావాలి. వాట్ ఈజ్ వాట్ సులభంగా అర్థం చేసుకుందాం. ఎఫ్ఐఆర్ అంటే పోలీసులకు ఇచ్చే మొదటి అధికారిక ఫిర్యాదు. ఇది నమోదు అయితేనే విచారణ అధికారికంగా మొదలవుతుంది. పోక్సో చట్టం అంటే చిన్నారులపై జరిగే లైంగిక నేరాల నుంచి రక్షించడానికి ఉన్న ప్రత్యేక చట్టం. బాధితురాలు అంటే అన్యాయం లేదా నేరానికి గురైన వ్యక్తి. రివర్స్ కేసులో అంటే అసలు ఫిర్యాదు చేసిన వారిపైనే తిరిగి కేసులు పెట్టారని వచ్చే ఆరోపణలు. న్యాయం అంటే ఎవరి హోదా, డబ్బు, రాజకీయ శక్తి చూడకుండా నిజం బయటకు రావడం. ఈ కథ ఒక కుటుంబం గురించే కాదు, చట్టం అందరికీ ఒకటేనా అని సమాజం అడుగుతున్న ప్రశ్న గురించి. ఎందుకంటే ఒక బాధితురాలి కన్నీరు రాజకీయాలకు చెందదు. ఆమెకు కావాల్సింది ఒకటే, న్యాయం. న్యాయం కోసం ఒక స్వరం. ఇది తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా గారి రచన, నా స్వరంతో. ధన్యవాదాలు.